అర్ధనారీశ్వరం అలాగే సేవా శ్రేష్ఠ పురస్కారాలు అందుకోబోతున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, శ్రీమతి జానకీదేవి గారు కూడా వేంచేసి ఉన్నారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం, సుస్వాగతం. గత 4 సంవత్సరాలుగా శ్రీమతి డాక్టర్ నడింపల్లి యమునా పాఠక్ గారు అర్ధనారీశ్వరం పురస్కారాలతోటి ఎంతో మంది దంపతులను సత్కరించుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆ పరంపరని కొనసాగిస్తున్నారు. మావి చిగురులు, వేప పూతలు, కోయిల పాటలు, పిల్లల ఆటలు, పంచాంగ శ్రవణాలు, షడ్రుచుల పచ్చడలు, మల్లెల గుబాళింపులు, నూతన వస్త్రాల రెపరెపలు, వీచే నవ వసంతాలు, పుడమి పిలిచే పచ్చని పిలుపులు, తెలుగువారి నూతన సంవత్సరమైనటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మీ అందరికీ. ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఖచ్చితంగా దీప ప్రకాశనం గావించుకున్న తర్వాతనే కార్యక్రమాలనేవి ప్రారంభమవుతాయి. అలాగే గౌరవ అతిథులను, ముఖ్య అతిథులను అందరినీ కూడా ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాము. కేవలం ఒక ఆలోచన, ఒక దృక్పథంతో సమాజం పట్ల, మన దేశం పట్ల, ధర్మం పట్ల ఒక ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాలం మారుతోంది, జీవన విధానం వేగంగా పరిగెడుతోంది. కానీ ఆ వేగంలో కుటుంబ విలువలు ఎక్కడో వెనుకబడుతున్నాయి. వివాహం అనే పవిత్ర బంధం ఇప్పుడిప్పుడే ఒక ఒప్పందంగా మారుతున్న ఈ కాలంలో భారత సనాతన ధర్మం చెప్పిన దాంపత్య మహిమను గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది. భార్య భర్త ఇద్దరు కాదు, ఒకే జీవన యాత్రలో సహచరులు. ఒకరి ఆనందం మరొకరికి శ్వాసగా మారినప్పుడు అదే అర్ధనారీశ్వర తత్వం. ఒడుదుడుకులు వచ్చినా విడువని చేయి, కష్టాలు వచ్చినా తగ్గని నమ్మకం, త్యాగంతో నిండిన ప్రేమ, బాధ్యతతో నిలిచిన అనుబంధం, ఇవే నిజమైన దాంపత్య విజయానికి గుర్తులు. జీవితాన్ని కలిసి గెలిచిన ఆ ఆదర్శ దంపతులకు వందనం చేస్తూ వారి జీవితం ఈ తరం యువతకు మార్గదర్శకం కావాలని, సంస్కారం మళ్లీ సమాజంలో వెలుగొందాలని అర్ధనారీశ్వర పురస్కారాలు నాంది పలుకుతున్నాయి. ప్రతి ఉగాది కొత్త ఆరంభానికి సంకేతం. ఆ ఆరంభంలో విలువలను గౌరవించే వేడుకే ఉగాది పురస్కారాలు. సమాజ సేవలో విశిష్టత సాధించిన మహనీయులను సేవా శ్రేష్ఠ పురస్కారం ద్వారా సత్కరిస్తూ సేవకు గౌరవం, సంస్కృతికి సన్మానం అందిస్తున్న ఒక మహత్తర వేదిక. ఇది కేవలం పురస్కారం కాదు, సంబంధాల పవిత్రతకు చేసే నమస్కారం, కుటుంబ వ్యవస్థకు చేసే రక్షణ యజ్ఞం, భారతీయ సంస్కృతికి చేసే మహోన్నత వందనం. అర్ధనారీశ్వర తత్వం నిలిస్తే కుటుంబం నిలుస్తుంది, కుటుంబం నిలిస్తే సమాజం నిలుస్తుంది, సమాజం నిలిస్తే సంస్కృతి శాశ్వతం అవుతుంది. ఈ సంకల్పం చిన్నదైనా దాని లక్ష్యం మహత్తరం. ప్రేమ, త్యాగం, ధర్మం కలిసిన జీవనాన్ని మళ్లీ వెలిగించడం, ఇదే ఉగాది పురస్కారాల ఆత్మ, ఇదే అర్ధనారీశ్వర తత్వ సందేశం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం క్లుప్తంగా నా నుంచి మీకు పరిచయం చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న జువారీ సిమెంట్, కో పవర్డ్ బై జువారీ సిమెంట్, అలాగే మాకు సహకరిస్తున్న మా అసోసియేట్ పార్ట్నర్ డాక్టర్ సురేష్ మండా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ఉగాది పురస్కారాలు ఎవరైతే అనేక మంది మహనీయులు ఎవరైతే వారి వారి క్షేత్రాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పరిచయం చేస్తూ మరి వాళ్ళని కూడా మనం సన్మానించుకుంటాం. సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్న వారు కొద్దిమంది. అందులో ప్రముఖులు బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. ఆయన జీవితం ఒక సాధారణ ప్రయాణం కాదు, ధర్మం కోసం అంకితమైన ఆధ్యాత్మిక యజ్ఞం. బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆంజనేయ స్వామి వారి ఉపాసకులు.
హనుమంతుడి మీద ఆయన చాలా లోతైన అధ్యయనం చేశారు. పురాణ వాంగ్మయాన్ని పరిశోధించారు. హనుమంతుల వారి మూలాలు వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన హనుమంతుడి అవతారాలకు సంబంధించి ఒక పరిశోధనాత్మక గ్రంథాన్ని కూడా వెలువరించారు. అంతేకాదు హనుమంతుల వారి 9 అవతారాలకు గాను ఆలయాలు కూడా నిర్మింపజేశారు చిదంబర శాస్త్రి గారు. ఆ సాధికారతతోనే బహుశా హనుమంతుడి అనుష్ఠానం ద్వారా వచ్చిన బలంతోనే షడక్షరి అయిన రామ మంత్రాన్ని జపిస్తూ తరించారు. ఆయన రామ మంత్రాన్ని జపించడం ప్రారంభించే నాటికి ఇంకా నరేంద్ర మోడీ గారు ప్రధాని కాలేదు అన్న విషయాన్ని గమనించాలి. దీన్ని ఒక విశేషంగా భావించాల్సి ఉంటుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనే 500 ఏళ్ల కళ సాకారం కావడానికి అజ్ఞాతంగా ఎంతో మంది సనాతన ధర్మాచరణ దురంధరులు పనిచేయడమే కారణమని అందరికీ తెలిసిందే. 2014 నాటికి రామాలయం నిర్మాణం అవుతుందా లేదా అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆ సంవత్సరంలోనే చీరాలలో ఉండే బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు రామాలయం అనే బృహత్ స్వప్నాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి అనే తలంపుతో షడక్షరి జపాన్ని ప్రారంభించారు. 6 అక్షరాల ఆ మంత్ర జపం 6 కోట్లు పూర్తయ్యేసరికి ఆ కేసు సుప్రీంకోర్టు ద్వారా పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకుంది. ఇదంతా గుంభనంగా గమనిస్తున్న చిదంబర శాస్త్రి గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రామనామానికి అంతటి మహిమ ఉంది మరి. దీంతో ఆయన మనస్సు ఎంత భావోద్వేగానికి లోనై ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతటి ఒక మహోన్నతమైన వ్యక్తి వారు. 9 సంవత్సరాలు తపస్సు ధారపోసి 6 కోట్లకు పైగా శ్రీరామ నామ జపాన్ని యంత్రాన్ని అయోధ్య రామ ప్రతిష్టకు సమర్పించిన తపస్ సంపన్నులు, సంస్కృత వేద శాస్త్రాలలో పండితులు, హనుమాన్ ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత అయోధ్య రామాలయం సాకారం కావడంలో అజ్ఞాతంగా పనిచేయడమే కాక అక్కడ బాలరాముడి విగ్రహ ప్రతిష్టలోనూ కీలకంగా మారి తన తపశ్శక్తిని ఈ విశ్వ కళ్యాణానికి దారపోసిన బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు మనందరికీ ఎంతో ఆదర్శం. సన్మానం చేయాలి అంటే ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా మన దేశీయకి సంబంధించినటువంటి శాలువాలనే కప్పుతారు. ఎందుకంటే చేనేతకు సంబంధించి కానీ అటువంటి వారందరికీ కూడా సన్మానం చేయాలి అనేది వారి సంకల్పం. కన్నుల పండుగగా ఉంది. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఆంధ్ర అహల్య హోల్కర్ శ్రీమతి యమునా పాఠక్ గారి సన్మానాన్ని, గౌరవాన్ని పరాభవానికి ముందు పొందటం చాలా ఆనందదాయకం. ఈరోజు మాత్రం చాలా వారి గౌరవాన్ని పొందటం జరిగింది. వారు నిర్వహిస్తున్నటువంటి ఈ అర్ధనారీశ్వర కార్యక్రమం, అర్ధనారీశ్వరం అని చెప్పి పేరు పెట్టారు, చాలా విలువైన కార్యక్రమం అండి. ఈనాటి సమాజానికి చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. ఈనాడు చెప్పాలి అంటే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యి ప్రతి సంసారంలో కూడా ఒక సమిష్టి కుటుంబంలో విచ్ఛిత్తి లేనటువంటి సాంసారిక స్థితి లేదు అనిపిస్తోంది. ఇది ఊహించనటువంటి విషయం, మన సంస్కృతికి తగనటువంటి విషయం. దాన్ని అర్థం చేసుకోవటం కోసమని ఈ అర్ధనారీశ్వరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పి నేను భావిస్తున్నాను. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు కాళిదాస్ చెప్పాడు. ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. అటువంటి వాళ్ళు ఎలా జీవించాలో మనకి ఆదర్శంగా జీవించి చూపించారు. ఎలా అర్ధనారీశ్వరులుగా, భార్యలో సగం భర్త, భర్తలో సగం భార్య, వాళ్ళిద్దరూ కలిసి ఒకటి 1+1 అని నిరూపించినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని, అర్ధనారీశ్వరుల్ని
సమాజం ముందు ఉంచేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఒక గొప్ప సందేశం ఈ సమాజానికి. దీన్ని అర్థం చేసుకుని మనం కూడా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్న కాకుండా రక్షించుకోవటానికి కావలసినటువంటి మార్గాలను అన్వేషించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ మధ్య ఒక కార్యక్రమంలో ఆహ్వానితున్నై పాల్గొన్నానండి. అది ఏమిటి అంటే ఎస్సీ ఎస్టీ సమ్మేళనం. ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమంలో జపాలు తప్పాలు అంటూ ఉండేటటువంటి ఆయన మన కార్యక్రమానికి ఏమిటి అని వాళ్ళు అనుకోలేదు, నేను అనుకోలేదు. వెళ్ళాను, 2 మాటలు చెప్పమంటే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాను. ఈ సనాతన ధర్మంలో వివక్ష లేదు అని చెప్పి అందరూ కూడా గ్రహించాలి. ఎందుకు అంటే ఈ జగత్తుకి మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్లో పరమేశ్వరుడు శ్మశాన నిలయుడు ఎస్సీ, పార్వతి పర్వతరాజ పుత్రిక ఎస్టీ అని చెప్పేటప్పటికి వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోయారు. అయ్యో మాకు ఈ విషయం మేము ఊహకు కూడా అందనటువంటి విషయం అండి. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని అందరం ఆరాధించాలి. ఈ సనాతన ధర్మంలో వివక్ష లేదు కాబట్టే వాళ్ళని అందరం కూడా ఆరాధిస్తున్నాము. అవతారాలలో బ్రాహ్మణావతారాలు ఉన్నాయండి, వామనుడు పరశురాముడు. బ్రాహ్మణావతారాలకి దేవాలయాలు లేవు, వాళ్ళని పూజించం మనం. రామకృష్ణుల్ని పూజిస్తాం. క్షత్రియుడు యాదవులు అయినటువంటి రామకృష్ణుల్ని పూజిస్తాం. ఈ సనాతన ధర్మంలో వివక్ష ఉన్నదా ఆలోచించండి. ఈ సనాతన ధర్మానికి మార్గదర్శకులెవరు, గురుస్థానీయులెవరు? వేదవ్యాసుడు సత్యవతి పుత్రుడు, మత్స్యగంధి పుత్రుడు. 2వ గురువు వాల్మీకి, బోయవాడు. ఈ జాతికి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సనాతన ధర్మంలో వివక్ష లేదు అనేటటువంటిది అందరూ గుర్తించాలి అని చెప్పి నాడు చెప్పిన మాట ఈ అర్ధనారీశ్వర కార్యక్రమం కాబట్టి పార్వతీ పరమేశ్వరుల్ని మన ముందు ఉంచి అలా జీవించాలి అని చెప్పి తెలియజేస్తున్న కార్యక్రమం కాబట్టి మీ ముందు ఉంచి సెలవు తీసుకుంటున్నా. స్వస్తి. భారతీయ రాజకీయాలలో నిబద్ధత, సేవాభావం, ప్రజల పట్ల అపారమైన ప్రేమకు ప్రతీకగా నిలిచిన నాయకుడు శ్రీ బండారు దత్తాత్రేయ గారు. తెలంగాణ మట్టిలో జన్మించి సాధారణ కుటుంబం నుంచి దేశ రాజకీయాల్లో గొప్ప స్థాయికి ఎదిగిన మహానుభావుడు. విద్యార్థి దశలోనే సేవాభావంతో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని తన నాయకత్వ గుణాలు నిరూపించారు. భారత ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి శాఖ కేంద్ర మంత్రిగా సేవలందించి కార్మికుల సంక్షేమానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో రాష్ట్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. సామాజిక న్యాయం, కార్మిక సంక్షేమం, పేదల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్ర గవర్నర్ గా రాజ్యాంగబద్ధ బాధ్యతలు గౌరవంగా నిర్వర్తించి సమతుల్యాన్ని నిలబెట్టారు. సంఘ సేవ, రాజకీయ నిబద్ధత, ప్రజా సంక్షేమం ఈ 3 విలువలతో తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బండారు దత్తాత్రేయ గారు. అధికారాన్ని కాదు, సేవను లక్ష్యంగా పెట్టుకున్న రాజకీయ యోధుడు. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం రాష్ట్రపతి ప్రతినిధిగా నిలిచే గవర్నర్ స్థాయికి చేరిన గొప్ప గాథ. ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల కోసమే ఆలోచించే నాయకత్వానికి ఆయన ఒక స్ఫూర్తి. నిజాయితీ, సేవాభావం, వినయం కలిసిన నాయకత్వానికి జీవంతమైన ఉదాహరణ శ్రీ బండారు దత్తాత్రేయ గారు. శతమానం భవతి భవతి శతమానగుం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానగుం శతమానం భవతి శతాయుః శతమానమితే శతమానం భవతి శతాయుర్భవతి భవతి శతాయు పురుషః శతాయుర్భవతి భవతి శతాయు పురుషః. మన భారతీయ సనాతనమైనటువంటి ధర్మంలో అవార్డు ఇచ్చినప్పుడు ఒక అవార్డు రైతుగా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సంస్థ తరఫున యమునా పాఠక్ గారు అర్ధనారీశ్వరం అనేటువంటి శబ్దం ఏదైతే పెట్టినారో దానికి పూర్తిగా
సార్థకం వహించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. యమునా పాఠక్ గారికి మనసారా అభినందిస్తా ఉన్నాను. కష్టాలైనా సుఖాలైనా సమంగా తీసుకొని ముందుకెళ్లడమే సనాతన ధర్మం యొక్క శ్రేష్టమైన లక్షణమని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సమాజంలో ఎవరైతే సేవలు అందిస్తున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళని గౌరవించడమే ఇది భారతీయ యొక్క సమాజం యొక్క గుర్తింపని నేను మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే కేవలం మనము రాజకీయ నాయకులనే సన్మానం చేస్తున్నాం. కేవలం రాజకీయమే దేశం కాదు. దేశం అంటే ధార్మికమైంది, ఆర్థికమైంది, సామాజికమైంది, అలాగే పరిపాలనకు సంబంధించింది, చరిత్రకు సంబంధించింది, మహిళలకు సంబంధించింది. అనేకమైనటువంటి సేవా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. అలాంటి వాళ్ళు జీవితంలో ఏం ఆశించకుండా నిస్వార్థంగా సమాజానికి సేవలు అందించి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు అనేది ఈ సమాజానికి చాలా గొప్ప గుర్తింపు తెస్తున్నాయి. వాళ్ళు చేసేటువంటి కార్యాలన్నీ మన భారతీయ జనజీవనాన్ని పునరుద్ధరింపజేస్తున్నాయి. భారతీయ జనశ్రవంతిని పునరుద్ధరింపజేసి వచ్చే తరాలకు మన ధర్మాన్ని, మన ఆదర్శాన్ని, మన విలువలను, మన నైతికతను వీటిని అందించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ విలువలు లేకపోతే సమాజం లేదు. కాబట్టి విలువలతో ఉన్న సమాజము మన భారతీయ సమాజం. భారతదేశం ప్రపంచానికి ఏదైనా ఇవ్వగలుగుతుందంటే అది ఒకటి ఆధ్యాత్మికత, ధార్మికత. కాబట్టి ఆ ఆధ్యాత్మికతను మనం కాపాడుకోవాలి. ఆ ధార్మిక భావనను పెంచాలి. ఆ ధార్మిక భావంతో పాటు దేశభక్తి అవసరం. ఎక్కడైతే దేశభక్తి, ధర్మభక్తి ఈ రెండు కలిసి ఉంటాయో ఆ దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, అక్కడ ఏ రకమైనటువంటి అసమానతలు, ఏ రకమైనటువంటి వైషమ్యాలు, ఏ రకమైనటువంటి భేదభావాలు అవి లేకుండా సమాజ నిర్మాణం వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే సోదరీమణి యమునా పాఠక్ గారు మంచి మనసుతోటి, ధార్మిక భావంతో, ఆధ్యాత్మిక భావంతో, సేవాభావంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు యమునా పాఠక్ గారిని, అలాగే ఎవరైతే పురస్కారం గ్రహీతున్నారో వాళ్ళకు కూడా నా మనసారా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. యమున గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎంత నిండుగా ఉన్నారు, ఈ ప్రోగ్రాం కూడా అంతే నిండుగా ఉంది. దంపతులకు అవార్డ్స్ అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే కన్నుల పండుగగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో సేవా శ్రేష్ఠ పురస్కారాన్ని నేను అందుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంలో నేను చేసిన ఒక పాట గుర్తొస్తుంది, మీ అందరి కోసం పాడి వినిపించాలని. ప్రేయసి రావేలో వెనుగల్ బాబు గారు రాసిన తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అని యాప్ట్ సాంగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో మీ అందరి కోసం. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకో మానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు, భర్తగా నేను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాతి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాతి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.
సనాతన ధర్మం గురించి ఆమె చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ విశ్వ హిందూ రక్షా పరిషత్ నేషనల్ ప్రెసిడెంట్గా, మహిళా వింగ్కి నేషనల్ ప్రెసిడెంట్గా ఉంటూ చాలా రాష్ట్రాల్లో కూడా దాన్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇంతకుముందే చెప్పారు యమునా పాఠక్ గారి గురించి, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగులో చెప్పాలంటే చాలా అంటే చిన్న ఏజ్లోనే చాలా కంట్రీస్ వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఆమెకు ఉంది. ప్లస్ హిందూ ఇష్యూస్లో అనుకోండి, సైకాలజిస్ట్గా అనుకోండి, తర్వాత టెంపుల్స్, పాత బస్తీలు టెంపుల్స్ ప్రొటెక్షన్ అనుకోండి, అన్నిట్లో కూడా ఆమె చాలా గొప్పగా కృషి చేస్తున్నారు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ అవార్డ్ విన్నర్స్ అండ్ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నల్లగొండ జిల్లాలోని లింగంపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించి ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు ఐఎఫ్ఎస్. జర్మనీ, అల్జీరియా, మలేషియా, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్ వంటి దేశాల్లో భారత రాయబారిగా దేశ ప్రతిష్టను పెంచారు. వైద్యునిగా సేవ, దౌత్యవేత్తగా నాయకత్వం, 2 రంగాల్లోనూ అరుదైన ప్రతిభ చూపారు. సాధారణ గ్రామం నుంచి ప్రపంచ దౌత్య వేదిక వరకు ఎదిగిన ఆయన ప్రయాణం యువతకు స్ఫూర్తి. కృషి, క్రమశిక్షణ, దేశభక్తి కలిస్తే సాధ్యం కానిదేదీ లేదని నిరూపించిన మహనీయుడు. అందుకే డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారి జీవితం సేవకు, విజయానికి చిరస్మరణీయమైన ఆదర్శం. అర్ధనారీశ్వరం అనే పద్ధతిలో దంపతులకు మంచి రికగ్నిషన్ ఇచ్చేసి తర్వాత ఏదైనా ఒక సక్సెస్ అనే బాటలో ఉన్నట్టయితే ఇద్దరు సరి సమానులు కలిసి ఉన్నప్పుడే కలదు సుఖం అనేది వారు గుర్తుపెట్టుకొని మళ్ళొకసారి ఇప్పుడు మీరు అన్నారు కదా, నాకు వెంటనే ఎప్పుడో జ్ఞాపకం వచ్చింది ఇట్లా దండలు మార్చుకోవటం అనేది. బట్ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. గురువు గారు అన్నట్టు ఈ రోజులలో ఫ్యామిలీ వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇటువంటి చక్కని కార్యక్రమాలు వారు నడిపిస్తూ అవన్నీ చూసాము. వారి చేసే కార్యక్రమాలలో నేను 2-3 అంటే మీటింగ్లలో కూడా వారితో పాటు పార్టిసిపేట్ చేసుకున్నాము. వారి సేవా దృక్పథంతో ఇటువంటి మన హ్యూమన్ వాల్యూస్ని తీసుకొచ్చి మన ముందుంచి ఇటువంటి సత్కారాలు, సన్మానాలు చేయటం అనేది అంటే కొంతవరకు మళ్ళీ జ్ఞాపకాలు చేపిస్తున్నారు. వారికి చాలా వరకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. బట్ somehow when I return back to India, I feel so sad after 35 years. Things have changed. Those values are forgotten. So again, such activities, I think programs will help at least to make us rethink. So I hope such future activities will go on. We request Yamuna Pathak Garu to continue your services. We are with you. శతమానం భవతి భవతి శతమానగుం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి. ఒక కుటుంబం నాశనం అయితే సమాజం విచ్ఛిన్నం అవుతుంది. ఎందుకనంటే అనేక కుటుంబాల సమాహారమే సమాజం. కుటుంబాలు విచ్ఛిన్నమైతే సమాజం ఖచ్చితంగా విచ్ఛిన్నం అవుతుంది. సమాజం విచ్ఛిన్నమైతే దేశం విచ్ఛిన్నం అవుతుంది. చాలా మంచి కార్యక్రమాన్ని, స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నది, అభినందనీయం. మేము మామూలుగా చెప్తూ ఉంటాను అమ్మాయికి, మాకేం భయం లేదమ్మా, మాకు కత్తులు ఉన్నాయని. అంటే కత్తులు అంటే జేబుల్లో ఉండే కత్తులు కాదండి, ఇదిగో మా మాలి అతను నవ్వుతున్నాడు. కత్తులు అనంటే యమున లాంటి కత్తులు. కాబట్టి మేము దేన్నైనా జయించగలం. ధన్యవాదాలు.
కేవలం ఇటుకలు సిమెంటుతో కాదు, శక్తి, సమతుల్యం, దిశల సమన్వయంతో విజయాన్ని నిర్మిస్తుంది. ఆ శక్తికి రూపమిచ్చిన పేరు ఎంవీఎం రావు గారు. భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని ఆధునిక కార్పొరేట్ ప్రపంచానికి పరిచయం చేసిన విజనరీ కన్సల్టెంట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి అల్ట్రాటెక్ వరకు, ముతోట్ గ్రూప్ నుంచి అపోలో హాస్పిటల్స్ వరకు దేశంలోని అగ్రగామి సంస్థలకు మార్గదర్శకుడిగా నిలిచిన మేధావి. 70కి పైగా టాప్ బిల్డర్స్ నిర్మించిన మహత్తర ప్రాజెక్టుల వెనుక కనిపించని శక్తి ఆయన విజన్. భారతదేశం మాత్రమే కాకుండా 22 దేశాలలో క్లయింట్లకు వాస్తు సలహాలు అందించి గ్లోబల్ గుర్తింపు సాధించారు. సంప్రదాయ వేద జ్ఞానాన్ని ఆధునిక ఆర్కిటెక్చర్ తో కలిపి స్పేస్ ఎనర్జీనే సక్సెస్ ఎనర్జీ అని ప్రపంచానికి చూపించిన ఆలోచనాపరుడు. దేశాల సరిహద్దులు దాటి వేలాది కుటుంబాలు మరియు సంస్థల విజయ ప్రయాణంలో సైలెంట్ ఫోర్స్ గా నిలిచిన వాస్తు మహర్షి. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, సక్సెస్ ను డిజైన్ చేసిన ఒక విజనరీ ప్రయాణం. దట్ విజన్, దట్ ఎనర్జీ, దట్ మాస్టర్ మైండ్ ఎంవీఎం రావు గారు. ఈ సభను ఇంత చక్కగా ఏర్పాటు చేసిన యమునా పాఠక్ గారికి ముందుగా నా హృదయపూర్వక ఆశీస్సులు. ఒకనాడు బసవేశ్వరుడు అడుగుతాడు, స్వామి నువ్వు అమ్మవారిని పెట్టుకున్నావు కదా అని. కాదురా నాయన, అమ్మవారిలోనే నేనున్నా గానీ అమ్మవారిలో నేను లేను, ఆడ మొగ తేడా లేదు, అంతా ఒకటే అని అలాంటి గొప్పమైన పదాన్ని మీరు ఉపయోగించారు. ఇది నిజంగా ద గ్రేటెస్ట్ థింగ్. ఈ పదం మీకు దొరికినందుకు, ఈ పదంతో మాలాంటి చిన్న చిన్న వాళ్ళని పెద్దగా చేసినందుకు మీకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విశ్వ హిందూ పరిషత్తులో సంస్కార శిక్షణ ప్రాంత ప్రముఖగా ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నాను. 500 పాఠశాలల్లో ఈ రామాయణం పరీక్షలు, 290 పాఠశాలల్లో రామాయణం మీద పరీక్షలు రాయించగలిగాము. యమునా పాఠక్ గారు ఎన్నో సదస్సుల్లో ఈ యొక్క హిందువుల గురించి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి జీర్ణ దేవాలయాలు పాత బస్తీలో అన్యాక్రాంతమైనటువంటి ప్రదేశాల్లో ఎన్ని దేవాలయాలు అన్యాక్రాంతమైన అటువంటి వారిని పునరుద్ధరించడానికి ఎన్నో దీక్షలు చేశారు వారు. రమేష్ గారు ఐపీఎస్, భారతదేశంలోని ప్రతిష్టాత్మక పోలీస్ అధికారులలో ఒకరు. ఆయన సేవలు, నిబద్ధత, వ్యూహాత్మక నాయకత్వం వల్ల పశ్చిమ బెంగాల్ పోలీస్ వ్యవస్థలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. డాక్టర్ బిఎన్ రమేష్ గారిది ఐపీఎస్ 1988 బ్యాచ్, పశ్చిమ బెంగాల్ క్యాడర్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థిగా ప్రసిద్ధి పొందారు. డాక్టర్ రమేష్ గారు
ఐపీఎస్ లో చేరిన తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. చట్ట వ్యవస్థ బలోపేతం, ఉగ్రవాదం, నక్సలిజం నిరోధం, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ ఆధునీకరణ వంటి అంశాలలో విశేష పురోగతి సాధించారు. ఆయన వ్యూహాత్మక సామర్థ్యం దేశ భద్రతకు కీలకంగా నిలిచింది. డాక్టర్ బిఎన్ రమేష్ గారిని సహచరులు మరియు ప్రజలు ఇలా వర్ణిస్తారు: క్రమశిక్షణకు ప్రతీక, అత్యున్నత నైతిక విలువలతో కూడిన అధికారి, వ్యూహాత్మక ఆలోచన కలిగిన నాయకుడు, ప్రజా భద్రతకు అంకిత భావంతో పనిచేసే సేవామూర్తి. డాక్టర్ బిఎన్ రమేష్ గారు విద్య, ధైర్యం, పరిపాలనా నైపుణ్యం, దేశభక్తి అనే 4 స్తంభాలపై నిలిచిన విశిష్ట పోలీస్ అధికారి. పశ్చిమ బెంగాల్ పోలీస్ వ్యవస్థలో ఆయన చేసిన సేవలు భారత పోలీస్ చరిత్రలో ఒక గౌరవప్రదమైన అధ్యాయంగా నిలిచాయి. డాక్టర్ మంజు గారు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య సేవలను జీవిత ధ్యేయంగా ఎంచుకున్నారు. వీరు 50,000 మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించి కర్తవ్య నిష్ఠకు ప్రతీకగా నిలిచారు. వృత్తి, దేశ సేవ, కుటుంబ విలువలను సమన్వయపరుస్తూ 2 కుమార్తెలను ఉన్నత విద్యతో ప్రముఖ సంస్థల్లో ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన స్ఫూర్తిదాయక మహిళా శక్తి డాక్టర్ మంజు గారు. అని ఒక వినూత్నంగా ఈసారి అమ్మని కూడా ఈ సత్కారంలో భాగం చేస్తూ టెక్నాలజీని వాడుతూ ఆధునిక యుగంలో అమ్మగారిని వీడియో కాల్ ద్వారా అమ్మగారు వీక్షిస్తుంటారు. వారికి ఇప్పుడు అర్ధనారీశ్వరం అన్నాం కదా, వారిలోనే అమ్మ నిక్షిప్తమై ఉంది. అది మేబీ ఈ కార్యక్రమానికి అర్థం భగవంతుడు ఇలా కల్పించారు అనుకుంటానండి. అర్ధనారీశ్వర ఉగాది పురస్కారాల సభకు నమస్కారములు. ముఖ్యంగా యమునా పాఠక్ గారికి నా అభివందనలు, ఆశీర్వాదములు. ఆమె చూపించిన స్ఫూర్తి, పట్టుదల, ఒక రకంగా ఈ వీడియో కాల్ రావడానికి కూడా కారణం. వారందరికీ నా ఆశీర్వాదములు. ఇంకా ముందు కాలంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేస్తూ వాళ్ళు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ పెద్దలకు నా నమస్కారములు తెలుపుతూ నమస్కారములు. ఈరోజు నేను చేస్తున్న ప్రతిజ్ఞ ఏంటంటే NUB 2047 న్యూమరో యూనో భారత్ 2047 2047 నాటికి నా భారతదేశాన్ని నంబర్ 1 పొజిషన్ లో ఉండడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఎవరో నాయకులు వస్తారు, ఏదో చేస్తారని ఆశపడకుండా ముందడుగేస్తా. చేతిలో ఖడ్గం పెట్టుకుని మరో చేతిలో లాఠీ పట్టుకుని విఘ్నతతో, వినయంతో ముందుకెడుతూ మొత్తం దేశాన్నంతా కూడా 140 కోట్ల మందిని నాతో పాటు నడిపిస్తా. భాగ్యనగరం బొడ్డులో శిథిలమవుతున్నటువంటి ఆలయాల్ని పునర్నిర్మాణం చేస్తూ గుడి, బడి, అమ్మ ఒడి అన్నీ ఒకటే అని ఆ త్రిశూలధారి చేపట్టినటువంటి ఆ త్రిశూలం సాక్షిగా యమునా పాఠక్ గారు, యమునా అన్న పేరు పెట్టిన వారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెబుతూ, పాఠక్ అనే వారి టైటిల్ తోనే ఎప్పుడు కూడా పఠిస్తూ, నిత్య విద్యార్థిగా ఉంటూ, సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుంటూ, ఆ సమస్యలను అర్థం చేసుకున్న తర్వాత ఈ సమస్యకి సమాధానం నేను అని చెప్తూ, కేవలం ఎడిటర్లకి లెటర్ రాయకుండా తనదైన ఉద్యమం, తనదైన స్ఫూర్తితో ఉద్యమిస్తూ 10 మందికి దారి చూపిస్తున్న ఆ మహనీయ వ్యక్తికి చేతులెత్తి నమస్కారాలు చేస్తూ, ఎవరి కోసమో వేచి ఉండకుండా తమ వంతు కృషి చేస్తున్నటువంటి నా ముందున్నటువంటి అందరి దంపతులకి, దాంపత్యశ్రీ అన్న నానుడికి జీవం పోసినటువంటి ఆ దంపతులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను యమునా పాఠక్ గారు నాకు రిక్వెస్ట్ చేసినప్పుడు, అమ్మా ఎలక్షన్స్ ఉన్నాయి, 50 ఏళ్ల అతి భయంకరమైనటువంటి భావదారిద్ర్యంతో 9 కోట్ల మంది మగ్గిపోతున్న నా బెంగాలీ సోదరులని రక్షించాల్సిన బాధ్యత, బెంగాలు గడ్డ మీద ఉప్పు తిన్న వ్యక్తిగా, బెంగాల్లో పరిపాలన విధానానికి సేవ చేసిన వ్యక్తిగా, భారతదేశ రక్షణ కోసం రక్తాన్ని చిందించిన వ్యక్తిగా, బాధ్యత ఉన్న వ్యక్తిగా పరిపాలించాల్సినటువంటి బాధ్యతని నా భుజస్కంధాల మీద నేనే వేసుకున్నాను. తల్లి, నన్ను క్షమించగలవా అని అడిగాను. లేదు సార్, మీరు ఖచ్చితంగా రావాలి, కనీసం 2-3 గంటల కన్నా మీరు రావాలి సార్ అని చెప్పారు. మాట తప్పం, మడమ తిప్పం లాంటి గొప్ప వంశంలో, గొప్ప గడ్డలో జన్మించిన మేం ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం రావడం జరిగింది. ఈ రోజున మనం అర్ధనారీశ్వర పురస్కారం అందిస్తున్నాం. హైదరాబాద్ నగరంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, మన ఇక్కడ నుంచి భుక్తి కోసం లేదా వృత్తి కోసం బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది డివోర్స్
అన్న ఒక దుర్భరమైనటువంటి భావదారిద్ర్యంతో ఈరోజు బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగించేట్టుగా యమునా పాఠక్ గారు భారతదేశం యొక్క మనుగడ సనాతన ధర్మం, సనాతన ధర్మం యొక్క మనుగడ దాంపత్యం, దాంపత్యం యొక్క మనుగడ స్త్రీ పురుషుల అద్వైతం, అర్ధనారీశ్వరం అంటేనే స్త్రీ పురుషుల అద్వైతం. అమ్మవారు లేకపోతే అయ్యవారు లేరు. శంకరాచార్యులు అడిగినట్టుగా బసవేశ్వరుల గారు చెప్పారు ముదిగొండ వారు. అలానే శంకరాచార్య వారు వెళ్లి శివుణ్ణి అడిగితే అర్ధనారీశ్వరుడు అంటావు అంటే ఆయన కూడా అదే సమాధానం చెప్పాడు, ఆమెలో నేనున్నాను కానీ నీలో ఆవిడ లేవని. 15వ సూత్రం విజ్ఞాన భైరవ తంత్రంలో నేను మొన్ననే చదివాను. 15వ సూత్రం విజ్ఞాన భైరవ తంత్రంలో యామల రుద్రంలో చెప్పినటువంటి విజ్ఞాన భైరవ తంత్రంలో పీల్చే గాలి అమ్మవారు, వదిలే గాలి అయ్యవారు, ఆ మధ్యలో ఉన్నది భగవతత్వం, ఆత్మతత్వం అని. ఎక్కడరా దేవుడున్నారు అడిగితే నా తల్లి దేవుడు కాదా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళు గారా, మమ్మల్ని అందరినీ పోషిస్తున్నటువంటి ప్రతిరోజు 6 గంటలకి అలారం కొట్టినట్టుగా వచ్చే సూర్యదేవుడు దేవుడు కాదా అని ప్రశ్నించండి ఈ నాస్తిక కమ్యూనిస్టు వ్యక్తులందరినీ కూడా. దేవుడు ఎక్కడో లేడండి. దేవుడు మనలో ఉండే మత భావనలో ఉన్నాడు. సనాతన ధర్మం అంటే అందరినీ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమాచార్య కీర్తనలో పాడుకున్న పాట. ఆ సనాతన ధర్మం 2 కాళ్ల మీద నడవాలంటే, 2 చక్రాల మీద నడవాలంటే దంపతులంటే ఎక్కడైతే ఒక స్త్రీ, ఆవిడ భార్య, ఆవిడ తల్లి, ఆవిడ కూతురు లేదా ఆవిడ అక్క చెల్లెలు సహోదరి, ఈ నలుగురు యొక్క చరిత్రతోనే మగవాడి చరిత్ర ఉంటుంది. అందుకని వారిని మనం ఎంత సమర్థంగా ఎంత గౌరవించుకుంటే అంత మంచిది. ఈ రోజు నేను అనుకున్నానండి, సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా, ఒకవేళ డాక్టర్ మంజు గారు కనుక ఇక్కడ ఉండుంటే వారికి నేను పాదాభివందనం చేస్తున్నవాడిని. మన కల్చర్ ఉన్నది, మనం ముత్తైదువులకి మనం పూజ చేస్తాం, అది కన్యా పూజను కూడా చేస్తాం మన దేశంలో. ఈ కల్చర్ అంతా కూడా మనకి వారసత్వంగా వచ్చింది. ఈ వారసత్వంగా వచ్చిన కల్చర్ని ఇలాంటి సంస్థల ద్వారా ముందుకు తీసుకెళ్లి దేశం, దైవం, దేహం అన్న 3 Ds తోటి మనం ముందుకెళ్ళాలి. అందుకనే ఒక విషయం హిందీలో నాకు నేను రాసుకున్నా, अगर 1947 ठीक रहता AK-47 की जरूरत नहीं पड़ती. अगर AK-47 ठीक है 1947 भी ठीक रहेगा. AK-47 को ठीक कीजिए, 2047 ठीक रहेगा. ये मेरा वादा है. पुलिस वालों को लाठी लेने के लिए बहुत लोग कोसते हैं. हम बोलते हैं साहब, ला को ठीक करने वालों को लाठी बोलते हैं हम. లా को ठीक करने वालों को लाठी बोलते हैं हम. సిఆర్పిఎఫ్ లో నేను 9 ఏళ్లు పనిచేశాను. సిఆర్పిఎఫ్ అంటే నాకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాదండి. సిఆర్పిఎఫ్ అంటే మీ అందరి పర్మిషన్ తీసుకొని ఒక డిఫరెన్స్ చెప్పదలుచుకున్నా, చెప్పేదా? సిఆర్పిఎఫ్ అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ పోలీస్ ఫోర్స్, కన్సర్న్ ఫర్ రీగెయినింగ్ పీపుల్స్ ఫెయిత్, అది సిఆర్పిఎఫ్ అంటే. ఈవీఎం అంటే మీకు అందరికీ తెలుసు కదా. ఈవీఎం అంటే ఏంటి సార్? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. నేనంటున్నా మా దేశంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, నేను చెప్తున్నా ఈవీఎం అంటే ఎవ్రీ ఓటర్ కౌంట్స్, ఎవ్రీ ఓటర్ మ్యాటర్స్ అండ్ ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. వితౌట్ ఓటర్ ఓటింగ్ ఈజ్ నథింగ్. మీ ఓటర్ సెక్యూరిటీ ఇవ్వండి, మీరు ఓటుకు తీసుకురండి, మీరు ఎలక్షన్స్ ని సక్రమంగా నిర్వర్తించండి, పరిపాలన బాగా ఉంటుంది. ఇంకొక ఈక్వేషన్ చెప్పి ముగిస్తా. P-G=M, పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ = మాఫియా. మాఫియాలను ఎదుర్కోండి సార్. మాఫియాని ప్రతి అంగుళం అనుక్షణం చెప్పండి. భారతంలో రాసిన ఒక శ్లోకాన్ని కొంచెం తర్జుమా చేయండి సార్. ఆ శ్లోకం ఏంటంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అన్నారే. మనం ఈ రోజు అనాల్సింది సంభవామి యుగే యుగే కాదు, సంభవామి క్షణే క్షణే. యుగం వెయిట్ చేసే సమయం లేదు సార్ మనకి. కాబట్టి మనం అందరం కూడా ఆ భగవత్ నామ స్మరణతోటే మాత్రమే కాదు, ఆ భగవంతుడి స్ఫూర్తి. ఎందుకంటే అహం బ్రహ్మస్మి అని గొప్ప సనాతన ధర్మాన్ని మనకు అందించిన దేశం. మీరే బ్రహ్మలు, మీరే శివులు, మీరే విష్ణువులు. మీరే ఉద్యమించి మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన ఆలయాల్ని మనం కాపాడుకుందాం, మన సంస్కృతిని మనం కాపాడుకుందాం. దోస్ హూ ఫర్గెట్ ద కల్చర్ ఆర్ డెస్టిన్డ్ టు బికమ్ ద వల్చర్స్. వి షల్ నాట్ బి వల్చర్స్. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మం మనకి మన ఋషులు, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆస్తి. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత
ఈ ఆస్తిని మరింత బాగా చేసి మన రాబోయే తరాలకి అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకని చెప్తున్నా. లాస్ట్గా మీకందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పెద్దలు గురువర్యులు వారికి నా ధన్యవాదాలు, వారి పాదాలకి నా నమస్కారాలు. అలానే నిలబడి మాత్రమే మాట్లాడే ఉన్న వ్యక్తిగా వారు కొన్ని చెప్పలేదు. ఒక్క విషయం చెప్తాను మీకు. 150 మ్యారథాన్లు మాత్రమే పరిగెత్తా, 15 మంది టెర్రరిస్టులు మాత్రమే చంపారు. ఒట్టి చేతులతో కూడా టెర్రరిస్టులని అణచే శక్తి ఉన్న వ్యక్తి మీ ముందున్నాడు. కారణం చెప్తాను. కారణం ఏంటంటే ఈ దేహం అనేది కేవలం ఇండియన్ పోలీస్ సర్వీస్ దేహం కాదు, ఇది ఇండియన్ పీపుల్ సర్వీస్ దేహం ఇది. అందుకని మీకందరికి కూడా ఒక గ్యారంటీ ఇస్తున్నా, నరేంద్ర మోదీ గారి గ్యారంటీ. ఏ మాత్రం మీరు భయపడద్దండి. భాగ్యనగరం చాలా సేఫ్ గా ఉంటుంది. 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మీ అంతు చూస్తామనే వ్యక్తులకు అందరికి కూడా ఈ సభాముఖంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా 15 నిమిషాలు కాదు సార్, 15 సెకండ్లు చాలు. ఈ జాతి కనుక మిమ్మల్ని కాఫీర్లు అనుకుంటే మీ బతుకులంటూ ఆలోచించుకోండి. కాఫీర్లని పిలిచి ఇఫ్తార్ పార్టీలు ఎందుకు ఇస్తున్నారో తెలిసిన జాతి సార్ ఇది. అందుకని ఎక్కువగా అరవకండి. ఈ జాతిని నియమిస్తున్న సంయమం, ఆ జాతి యొక్క గొప్పతనం అని గుర్తించండి. అందరినీ కూడా 140 కోట్ల మందిని మనం తీసుకొని సమర్థమైనటువంటి నాయకత్వంలో 2047 నాటికి ఇంగ్లీష్ వాళ్ళని పిలిపించి ఇక్కడ టాక్సీలు తోలిద్దాం మనం. మేము దేహమే దేవాలయం అనే కాన్సెప్ట్తో క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా సింగరాజీవ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. మా ప్రయాణంలో ఆల్రెడీ ఇందాక మా అవార్డ్స్ తీసుకున్న చాలా మంది, బాల నరేంద్ర గారు, డాక్టర్ అర్చన గారు, యమునా పాఠక్ గారు కూడా మాతో పాటు ప్రయాణంలో ఉన్నారు. ఇంకా మీరు అందరూ మాకు తోడై ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను. ఒక సంకల్పం, సాధారణ ఆరంభం నుంచి అసాధారణ విజయానికి చేరుకున్న ప్రయాణం. అదే మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు గారి కథ. నమ్మకం, నిజాయితీ, సేవ, ఈ 3 విలువలతో జ్యువెలరీ వ్యాపారాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా ప్రజల హృదయాలకు చేరువైన ఒక విశ్వాసంగా మలిచిన మహానుభావుడు. కస్టమర్ను కుటుంబ సభ్యుడిలా భావిస్తూ ప్రతి ఆభరణంలో నాణ్యత, ప్రతి సంబంధంలో విశ్వాసం నింపిన నాయకుడు. పారంపర్య కళను ఆధునిక దృష్టితో కలిపి జ్యువెలరీ రంగంలో కొత్త ప్రమాణాలు సృష్టించిన దూరదృష్టి గల వ్యాపారవేత్త. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పించి సమాజ అభివృద్ధిలో తన ముద్ర వేసిన స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం. సంపదను మాత్రమే కాదు, సేవను కూడా సమానంగా విలువైనదిగా భావించిన మానవతావాది. కష్టపడితే కలలు నిజమవుతాయని, సాధారణ వ్యక్తి కూడా అసాధారణ విజయాన్ని సాధించగలడు అని తన జీవితంతోనే నిరూపించిన నాయకుడు. అందుకే మానేపల్లి రామారావు గారు కేవలం ఒక వ్యాపారవేత్త కాదు, నమ్మకానికి ప్రతీక, సేవకు చిహ్నం, తరాలకు మార్గదర్శకుడైన ఒక ప్రేరణ.
జై శ్రీమన్నారాయణ. ఇంత చక్కటి కార్యక్రమం పాఠక్ గారికి ఎన్ని విధాలు చెప్పినా కూడా, ఏ విధంగా చెప్పినా కూడా మరి ఆ కృతజ్ఞతలు తక్కువే. అర్ధనారీశ్వర అవార్డు అనగానే మరి ఆ పదంలో ఏముందో కానీ ఒప్పుకున్నానండి నేను. ఎందుకంటే గుర్తింపు అనేది సాధారణంగా సమాజంలో ఎలా ఉంటుంటాయి అవార్డులు అంటే, మరి ఎవరికైనా కానీ భార్యతో సమేతంగా అవార్డు ఇచ్చేది చాలా తక్కువ. మరి అర్ధనారీశ్వర అవార్డు అనగానే తప్పకుండా ఒప్పుకున్నాను. ఈ అర్ధనారీశ్వరం అవార్డు తీసుకుంటే నాకు కలిగిన అనుభూతి ఏంటంటే, ఈ అర్ధనారీశ్వర అవార్డు తీసుకున్నాక నేను పూర్ణనారీశ్వరని అయిపోయానేమో అని అనిపించిందండి. ఎందుకంటే అసలు భార్య సహకారం లేకపోతే మనం నిజం చెప్పాలంటే జీరో అండి. ఎప్పుడైతే ఆ ఒకటి వచ్చి మన పక్కన చేరుతుందో ఆ జీరో పక్కన 10 అవుతుందండి శక్తి. ఇది నేను చెప్పింది కూడా కాదు. ఇప్పుడు మనము డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. బైనరీ లాంగ్వేజ్ అని ఉంటుంది డిజిటల్లో, తెలుసు కదా. అన్నీ 1 0 1 0 1 0 0 0 1 1 0 ఈ కాంబినేషన్లను చేంజ్ చేస్తూ ప్రపంచాన్ని శాసిస్తుంది ఏదంటే ఈ 1 0లో ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయండి. మరి ఈ 1 0 అనేది ఈ అర్ధనారీశ్వర్లో ఉన్నటువంటి పూర్ణతత్వం అండి. అట్లాగే ఇప్పుడు ఈ యమునా పాఠక్ గారికి ఎలా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ, అమ్మ చాలా చాలా థ్యాంక్స్ తల్లి. ఎందుకంటే ఆమె పేరులోనే ఒక నది ఉంది. ఈ నది పర్వత సానువుల నుంచి వచ్చిన నీళ్లు ఒక నదిగా ఏర్పడతాయి. ఆ నది ఏర్పడిన తర్వాత నది ప్రవాహం ఆగదండి. ఒక రాయి వచ్చింది అనుకోండి, పక్క నుంచి పోయే ప్రయత్నం చేస్తుంది. అటు పక్క మూసేసింది అనుకోండి, ఇటు పక్క పోవడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ కూడా సాధ్యం లేదనుకోండి, రాయి కింది నుంచి పోతుంది, కానీ పోవడం ప్రవాహం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ వెళ్తూ వెళ్తూ తన దారిలో పచ్చని పైర్లన్నింటినీ పండిస్తుంది, అందరి దాహాన్ని తీరుస్తుంది. మొత్తం ఒక ఆ జనవాళికి ఏదైతే కావాల్సిందో, ప్రజలకు కావాల్సిందో అన్ని సౌకర్యాలు అందిస్తూ అంతిమంగా సముద్రంలో సంగమం చేస్తుంది. అది నిజమైనటువంటి మోక్షాన్ని మార్గం. ఇటువంటి తత్వం ఉన్న స్త్రీ మరి ఆమె కూడా యమున గారు తన వంతు కృషిగా మరి సమాజానికి ఒక స్ఫూర్తి నింపి ఇలాంటి మరి ఈ కార్యక్రమాలు చేస్తే ఎలా ఉందంటే, మనం చదువుకున్నామనుకోండి, మార్కులు తక్కువ వచ్చినా సరే తల్లి బాగా వచ్చారా నీకు, ఈ మాత్రం వచ్చే చాలా సంతోషం అంటే ఆ స్ఫూర్తి వేరే ఉంటుంది. అట్లా మేము ఏం చేసామో సమాజంలో కానీ మీరున్నారు, మీకు ఈ గుర్తింపు అని వచ్చే ఆ శబాష్ అనేటువంటిది ఏదైతే ఉందో అనుకోండి, వీపులో శబాష్ అంటే ఎట్లా ఉంటుంది, మన ఆ శక్తి కూడా మన ఉత్సాహం కూడా 10 అవుతుంది. అసలు నిజం చెప్పాలంటే నా భార్య సహకారం లేకపోతే నా బిజినెస్ అనేది లేకుండా, బిజినెస్ మొదటి నుంచి ఆమె వంతు కృషిగా ఆమె ఏ సహకారం చేయాలో అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ వచ్చింది. అర్ధనారీశ్వర అవార్డు అనగానే అందులో నా భార్య పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి ఎంబడే ఒప్పుకున్నానండి. జై శ్రీమన్నారాయణ. డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు భారతీయ చరిత్ర, సంస్కృతి, పురావస్తు సంపదను ప్రజలకు చేరువ చేసిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్తగా విశేష గుర్తింపు పొందారు. శిలా శాసనాలు, దేవాలయ నిర్మాణాలు, ప్రాచీన కళా సంపదల వెనుక దాగి ఉన్న చరిత్రను వెలికితీసి సమాజానికి అందించడం ఆయన జీవిత ధ్యేయంగా మారింది. వేల సంవత్సరాల భారతీయ వారసత్వాన్ని పరిశోధించి దాని గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సంస్కృతి దూతగా నిలిచారు. ఆలయాలు కేవలం ఆరాధన స్థలాలు కాకుండా చరిత్రకు జీవంత సాక్ష్యాలని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. గ్రామాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు వందలాది ఉపన్యాసాల ద్వారా చరిత్రపై అవగాహన పెంచారు. యువతలో భారతీయ సంప్రదాయం పట్ల గౌరవం పెంచేందుకు ఆయన చేసిన కృషి అపారమైంది. పురాతన కట్టడాల పరిరక్షణను సామాజిక బాధ్యతగా మార్చిన విజనరీగా గుర్తింపు పొందారు. పరిశోధన, బోధన, సంస్కృతి సేవలను సమానంగా ముందుకు తీసుకెళ్లిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. చరిత్రను పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాలతో అనుసంధానం చేశారు. భారతీయ కళా వైభవం, శిల్ప సంపద,
శాసన చరిత్రపై ఆయన చేసిన పరిశోధనలు శాశ్వత గుర్తింపును పొందాయి. యమున గారికి నిజంగా ఆ పేరు పెట్టినందుకు మనం వారి తల్లిదండ్రులకు నమస్కరించవలసిందే. చక్కటి నిరంతర ధారావాహిక సనాతన ధర్మ సారథి. ఎక్కడో కాదు, మైదానాల్లోనూ మామూలు ప్రదేశాల్లోనూ ఆలయాలను సందర్శించటం, పునర్నిర్మించటం మామూలుగా చేయవచ్చు. కానీ ఎక్కడ అనునిత్యం మన మీద నిఘా ఉంటుందో, ఎక్కడ ఇదిగో ఈ కట్టుబొట్టు వాళ్ళు మా దగ్గరికి రానేకూడదు అని ఒక్కుమ్మడిగా వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆవిడ గల్లీ 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 తిరిగి ఆలయాలన్నిటినీ ఒక్కొక్క దానిగా లిస్టు రాసుకొని వాటికి, దేవుడికి, పూజారికి ఉన్న బాధలన్నిటినీ ఆవిడ చాలా పెద్ద లిస్టు తయారు చేసింది. గవర్నమెంట్ నిందించి ప్రయోజనం లేదు, ఎందుకు నిందించాలి, మన వంతు మేము చేయలేమా అని ఆవిడ ఇందాక చిన్న ఏవి చూసామే, ఆవిడ చాలా చేసింది. అవన్నీ కూడా ఇక్కడ తన కోసం ప్రచార ఆర్భాట వీటి కోసం ఆమె పోయేది కాదు కదా. నేనేమంటానంటే, ఎందుకు చెబుతున్నాను అంటే, చాలా ఆలయాలు మనం ఇప్పటికి చూడలేదు ఓల్డ్ సిటీలో. అలాంటి వాటికి అవి బందికానాలో ఉన్న దేవాలయాలు. వాటికి విశ్రులంకలంగా ఉన్న అడ్డంకులను తొలగింపజేసి ఇవాళ ధైర్యంగా అందరూ గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆశీర్వచనం తీసుకొని ఆనందంగా వెనుదిరిగి వచ్చే ఒక చక్కటి సంప్రదాయానికి ఆవిడ శ్రీకారం చుట్టారు. మనమందరం కూడా మనకు సంబంధించిన చిన్న చిన్న సహకారాన్ని అందిద్దాం. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ఇద్దరికి కలిపి అర్ధనారీశ్వరం, ఎంత అద్భుతం, కేరళం అన్నట్టుగా హాయిగా ఉంది. ఆ సున్నా ఉంటేనే, ఆవిడ సున్నా కాదు, ఆమె ఒకటి నేను సున్నా, ఆ రెండు కలిసినప్పుడు అదొక మహదానందం. నేను అర్ధనారీశ్వరంలో సగం తగ్గాను, ఆవిడ కూడా సగం పెరిగింది. రెండు కలిపితే అర్ధనారీశ్వరం. పట్టుదలతో చేస్తుంటే మేము ఎందుకు చేయకూడదని కూడా వాళ్ళు తయారయ్యారు. చూసారా మీ స్ఫూర్తి? తరతరాల భారతీయ కీర్తి పతాక రెపరెపలాడేట్లుగా మీరు ఇక నుంచి చేసే ప్రతి పనికి మేమంతా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను ఒక పారిశ్రామికవేత్తని. దాదాపుగా 150 మంది పైచిలకు ఎంప్లాయీస్ మా దగ్గర వర్క్ చేస్తుంటారు. హైదరాబాద్లో ఒక 4 ఇండస్ట్రీస్ ఉన్నాయి. మాతృశక్తి అనే లయన్స్ క్లబ్ ఒకటి ప్రారంభించడం జరిగింది, వారిని చార్టర్ ప్రెసిడెంట్గా పెట్టి. వారు చేసే ఏ కార్యక్రమాలకైనా సరే నన్ను కూడా ఒక అతిథిగా పిలవడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. వారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మీరు ముందు ముందు ఈ చెత్త రాజకీయాలన్నీ తరిమికొట్టి, ఓకే, మీరంటూ నారీ శక్తి అంటే ఏంటో చూపించాల్సిందిగా నేను మనసారుగా నిరూపించాల్సిందిగా మనసారా కోరుకుంటూ, మీరు అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివెన్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యమునా పాఠక్ గారికి ఇది సన్మానం, చిరు సన్మానం. ఇందాక వారు రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, నదితో పోల్చారు ఆవిడ్ని. కరెక్టే. అక్కడ యమున హోరు, ఇక్కడ వీడు జోరు.
అక్కడ నార్త్ లో హోరు, ఇక్కడేమో సౌత్ లో ఈవిడ చాలా జోరుగా అంత బాగా సేవ చేస్తుంటారు ఆవిడ. చాలా చాలా ఎవరైనా కానీ ఎంత గుర్తింపు వస్తుందా ఏమన్నా కార్యక్రమాలు చేస్తే అని ఆలోచిస్తారు. ఈవిడ సెల్ఫ్లెస్. నేను చేస్తాం వల్ల నాకెంత సంతోషంగా ఉంటుంది అంతమందిని సన్మానిస్తుంటే అని ఆలోచిస్తుండే మనిషి యమునా పాఠక్ గారు.